శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్కు స్వాగతం. నేను మీ జగన్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు చంద్రబాబుకు అప్పుడే వణుకు మొదలైందన్న మంత్రి ఆదిమూలపు సురేష్. 2024 ఎన్నికల్లో 29 నియోజకవర్గాలకు గాను 29 నియోజకవర్గాలు గెలిచి తీరుతామన్న మంత్రి సురేష్. కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల ఓటు హక్కులపై అవగాహన కార్యక్రమం. అర్హత ఉండి ఓటు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన జేసీ కె శ్రీనివాసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల చంద్రబాబుకు అప్పుడే వణుకు మొదలైందని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఒంగోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో 29 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటే 2019లో 28 రిజర్వ్డ్ నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకుందని, కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రం ఓడిపోయామని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో 29 నియోజకవర్గాలకు గాను 29 నియోజకవర్గాలు గెలిచి తీరుతామని, 2024లో వైసీపీ విజయవంతంగా నగరా మోగిస్తుందని ఘంటాపథంగా చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై విమర్శలు చేసిన చంద్రబాబు, చంద్రగిరి నుండి పోటీ చేసి ఆయనకు కుప్పానికి ఎందుకు మారారని ప్రశ్నించారు. ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదని దుయ్యబట్టారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. 25 ఈవినింగ్ ఉన్నది, అదేదో ఆర్చ్ ఏదో ఓపెనింగ్ అని ఏదో 175కు 175 సీట్లు గెలిచే ప్రయత్నంలో ఈరోజు ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతూ ఉందో. గతంలో ఎస్సీ నియోజకవర్గాల్లో 29 సీట్లు ఉంటే 28 సీట్లు గెలిచాం. కేవలం ఒక సీటు ఓడిపోవడం జరిగింది. ఆ ఒక్క సీటు కూడా ఖచ్చితంగా గెలవాలి ఈసారి అనే ఒక ఆలోచనతో ఈరోజు మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఈరోజు మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా మరి మీరు అన్న అసమ్మతి అనేది ఎక్కడా లేదు. మేమందరం జగనన్న సైనికులం. అందరూ ఎవరికి వాళ్ళు ఎప్పుడో మరి జగనన్న చెప్పినటువంటి ఆ యొక్క అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతల్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క విష ప్రచారాలు ఏవైతే ఈ పేపర్ల ద్వారా మరి పేపర్లను వాడుకొని అసత్యాల్ని మరి ఈరోజు పదే రాయడం ద్వారా అది ఏదో దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటే పూర్తిగా పొరపాటు. పార్టీల నుంచి మరి నాయకుల్ని ఫిరాయింపులుగా చేసి ఏ విధంగా బొక్కబోరులో పడ్డాడు. 23 మందిని మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఏ విధంగా తీసుకొని చివరకు ఆ 23 స్థానాలే ఆయనకు ఈ రాష్ట్ర ప్రజలు మిగిల్చినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అలాంటివి జరిగే ప్రసక్తి లేదు. ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాడర్ అంతా కూడా ఈరోజు జగనన్న నాయకత్వాన్ని నమ్మి జగనన్న నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా సమిష్టిగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆయన ఆలోచన మేరకు ఆయన భావజాలం మేరకు ఈరోజు పనిచేస్తున్నటువంటి టీం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఎలక్షన్లు జరిగాయి మీరు చూస్తారు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానీ కనీసం పోటీ చేయడానికి కూడా ధైర్యం చాలక క్యాండిడేట్ దొరక పూర్తిగా మొహం చాటేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మరి జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏదో మాటల గారడి చేస్తూ ఏదో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ కూడా జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడానికి సిద్ధంగా ఉంది. మరొక మాట, అక్కడ ఈరోజు నియోజకవర్గాలు మారుతూ ఉంటే అక్కడ చెల్లనోళ్ళు వేరే చోట ఎక్కడ చెల్తారని చెప్పి ఏదో ఒక మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి ఆ విధంగా అయితే ఎందుకు గతంలో మరి ముఖ్యమంత్రులు కానివ్వండి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలకు మారాడు?
అవసరాల మేరకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల మేరకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మరి కార్యకర్తలకు మరి అనుకూలంగా మరి విజయావకాశాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి ఈ అభ్యర్థుల్ని ఎన్నిక చేయడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజల్లో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడంతో పాటు అర్హత ఉండి ఓటు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల ఓటర్లకు ఓటు హక్కు వినియోగించడంతో ఓటు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ ఓటర్లను ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం చేసేందుకు ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు జేసీ అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు వినియోగంతో పాటు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు అనే సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సక్రమైన రీతిలో వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా పవిత్రమైన ఓటుతో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని సంతకాల సేకరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమీకరణ సరే ఈ నెంబర్ చెప్పు చెప్పు కాదే బాగా చెప్పు నేను నేర్పుతాను. ఫాలో చేస్తున్నాను జస్ట్ అప్లికేషన్ ఫైల్ చేశాను. మనం డిఫరెంట్ పబ్లిక్ని కూడా అంటే డిఫరెంట్ లేబుల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ పర్టికులర్ యంగ్ ఓటర్స్ని వాళ్ళు నమోదు చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. నిన్న మనం రైస్ కాలేజీలో కలెక్టర్గా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. అట్లాగే మనకి ఇప్పుడు మినీ స్టేడియంలో కూడా చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ప్రజల్లో ముఖ్యంగా పర్టికులర్ యంగ్ ఓటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు రాబోయే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. కొండేపి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారని 2024లో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులోని మంత్రి కార్యాలయంలో కొండేపి నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెండింగ్లో ఉన్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తెలిసినప్పటికీ కొండేపి నియోజకవర్గ ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులందరినీ కలుపుకుని కలిసికట్టుగా తిరుగుతామన్నారు. కొండేపి నియోజకవర్గంలో వైసీపీ బలమైన కేడర్ ఉందన్నారు. 2024లో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. కొండేపి నియోజకవర్గంలో ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వాళ్ళందరం కూడా కలిసికట్టుగా మేము కలుస్తున్నాం. జగన్ సార్ కలిసేసి అందరం కలిసికట్టుగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళందరినీ కలిసి మేము మాట్లాడి వాళ్ళ అంత పరిచయ కార్యక్రమం చేసుకుని అప్పుడు నియోజకవర్గంలో మొదలు పెడతాం. ఇది అధికారులతో సమీక్ష. ఏంటి కార్యక్రమాలు ఏమైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయి, ఎట్లా ఉంది దాని గురించి సమాచారం. రాజకీయ సుస్థిరత అక్కడ రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా స్థానిక సమస్యలను కూడా పెద్ద ఎత్తున చేయడానికి ఈరోజు ఒక అవకాశం మరి జగన్ కల్పించారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా టీం వర్క్గా మరి అక్కడ పనిచేయడం జరుగుతుంది మాత్రం నేను తెలియజేస్తాను. ఎల్లో మీడియా వాళ్ళందరూ రాశారుగా, నేనే పెట్టించి నేనే రాపించిన, లేకపోతే నేనే నా ప్రోద్బలం ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అన్న వీర సైనికుల మేము ఆయన కోసం ఏమైనా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని నడిపించారు.
ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాం, మేము ఊరికే అధికారంలోకి రాలేదు, ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు 4.5 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన అందించడం జరిగింది. కాబట్టి అక్కడ నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి పదంలో చాలా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చాలా బలమైనటువంటి కాడారు. మీరు చరిత్ర చూడండి, కొండేపి నియోజకవర్గ చరిత్రను ఒకసారి చూడండి. ఎన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది, ఎన్నిసార్లు వైఎస్ఆర్ గెలిచింది, టీడీపీ ఆవిర్భావం ముందు అది ఏంటి, ఆ నియోజకవర్గ ఒక రాజకీయ ఒక చరిత్రను చూడండి. అక్కడ ప్రజలు ఎవరి అక్కడ మీరు దయచేసి సామాజిక వర్గాల్ని, కులాల్ని. ఓటు హక్కు వినియోగం, కొత్తగా ఓట్ల నమోదుపై విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ట్రాన్స్జెండర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాడ్, బ్యాలెట్ యూనిట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని ఏడీ అర్చన తెలిపారు. కార్యక్రమంలో స్నేహబంధం మా సేవా సంఘం ప్రెసిడెంట్ షేక్ సుల్తానా బాషా, వైస్ ప్రెసిడెంట్ వీణా, సెక్రటరీ కొమ్మూరు ప్రియాంక, అను, అలక, షర్మిల, వాసవి, సమీర, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఐ అనేది త్రిబుల్ ఐ, ఆ సింబల్ ఇక్కడ వస్తుంది. ఓకే లీడర్ సెక్షన్ సిస్టమ్ సాయం చూస్తుండాలి. మీరు అటు చూడండి, రైట్ సైన్ చేసుకో. ఫోన్ కెమెరా సైడ్ చూడకూడదు. ఓకే నా పేరు ప్రియాంక, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. మాది స్నేహబంధం మా సేవా సంఘం సిబిఓ తరపున ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్లో నుండి మనకి ఈరోజు ఓట్ అవగాహన గురించి మనకి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మా డిస్టిక్లో ఉన్నటువంటి ఒంగోలు కమ్యూనిటీ సిబిఓ మెంబర్స్ అందరూ కూడా హాజరవటం జరిగింది. అలాగే కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు ఓటు అవగాహన గురించి కూడా, వాళ్ళు ఓటు యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మాకు వివరించడం జరిగింది. అలాగే ఏడీ మేడం, అర్చన మేడం గారు కూడా మాతో పాటు ఈరోజు సహకరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరము. సమాజంలో అందరిలాగా మేము కూడా సభ్య సమాజంలో మెంబర్స్మే కాబట్టి, మనుషులమే కాబట్టి మాకు కూడా ఓటు హక్కు అనేది ప్రభుత్వం నుండి మాకు అందరికీ కల్పించడం జరిగింది. ఎవరైతే ఓటు హక్కుని సరిగా వినియోగించుకోకుండా ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఓటుని వినియోగించుకోవాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం, మనది భారతదేశం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది అనమాట. ఈ ఆయుధాన్ని, ఈ వెపన్ని, ఓటు అనే వెపన్ని కూడా సరిగా వాడి ఏ ప్రభుత్వం మనకి మన సమస్యల గురించి ఏదైతే ముందుకు తీసుకెళ్తుందో, ప్రాముఖ్యతగా వివరిస్తుందో మనందరికీ కూడా, దాని గురించి కూడా ఆ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఓటు అనేది మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని నేను రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు రైతుల సమస్యలపై పోరాటం చేసి మాట్లాడడం జరిగిందని, దానిని గుర్తించి నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రైతు విభాగ ప్రతినిధులకు, జిల్లా మంత్రివర్యులకు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ 55 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, దానిని వారవలేక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీ విమర్శలు చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో
అలానే మా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి గారి ప్రోత్సాహంతో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారు, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సహచర శాసనసభ్యులు, అలానే జిల్లా పరిషత్ చైర్మన్ గారు వెంకయ్యమ్మ గారు, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరి ఆశీస్సులతో అండదండలతో ఈరోజు నేను ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి నుంచి, అలానే జోనల్ అధ్యక్ష పదవి నుంచి, 3 జిల్లాల అధ్యక్ష పదవి నుంచి ఈరోజు నాకు రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం కూడా చేయుచున్నాను. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు పార్టీ కోసం నేను చేసిన సేవలు గుర్తించి పొగాకు రైతుల కోసం కానీ, మిర్చి రైతుల కోసం కానీ, శనగ రైతుల కోసం కానీ నేను పడ్డ తపన, శ్రమ, అక్రమ కేసుల గురించి ప్రతి ఒక్కటి పార్టీ కోసం నేను పడుతున్న శ్రమని గుర్తించి నాకు ఈ విధంగా ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది. అలానే నాకు ఈ ప్రోత్సాహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేయుచున్నాను. ముఖ్యంగా సోదరులారా, పాత్రికేయ మిత్రులారా, ఈ పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టానంటే, మనం నా యొక్క పురోగతి, నాకు లభించిన అవకాశాన్ని మీతో పంచుకోవడానికి, అలానే జగన్మోహన్ రెడ్డి గారి 55 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల ఈ 55 నెలల పాలనలో ఏ విధంగా వారు లబ్ధి పొందుతున్నారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మాకు తిరిగి మరలా ముఖ్యమంత్రిగా వచ్చి ఈ పథకాలని అమలు చేసి మరలా మాకే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ విషయాన్ని ముందుగా ముఖ్యమంత్రి గారి 55 నెలల పాలనకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను. థ్యాంక్ యూ. తుఫానులు కానీ, పంట నష్టాలు కానీ ఎప్పుడైతే జరుగుతాయో, రైతు నష్టపోతే అతనికి తిరిగి అదే సంవత్సరం డబ్బులు ఎప్పుడూ రాలేదు. అవి తిరిగి వచ్చేది మరలా 2 సంవత్సరాలకో సంవత్సరానికో తిరిగి ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆగస్టు నెలలో ఖరీఫ్ సీజన్లో ఆ రైతు ఏదైనా పంట నష్టపోతే నవంబర్ నెలలోనే ఆ రైతుకి తిరిగి ఆ నష్టపరిహారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. రైతుని ఆర్థికంగా కుంగదీయటం కాకుండా రైతుకి ఎంతో మేలు చేయాలి అనే ఉద్దేశంతో అదే సంవత్సరం రైతుకి పంటల నష్టం చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా రావటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు గత ప్రభుత్వంలో 5 లక్షలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 458 మందికి ఈ ఆత్మహత్య చేసుకున్న రైతులకే బకాయి పెట్టిపోయారు. దాన్ని కూడా 7 లక్షల రూపాయలకి పెంచి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వటం జరిగింది. ఆ 458 మంది కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా పాత బకాయిలు ఒకవైపున పూర్తి చేసుకుంటూ కొత్తగా రైతుల కోసం ఎటువంటి చెయ్యాలా అనే నూతన దృక్పథంతో, వినూత్నమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన
జాతీయ రహదారిపై చెప్పుల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టగా బొలెరో వాహనంలో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నిరంపాలెం గ్రామ జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనం డ్రైవర్ మంటల నుండి దూకి పరారయ్యాడు. బొలెరో వాహనంలో క్లీనర్కు లారీలోని మరొక డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద స్థలాన్ని డీఎస్పీ సిఐలు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నుండి కలకత్తా ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ విజయవాడ నుండి అనంతపురం చెప్పుల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఒంగోలు నగరంలో రామనగర్ నందు గల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొని తమ యొక్క నిరసన తెలియజేశారు. ఓవైపు అంగన్వాడీ కార్యకర్తలు తమ యొక్క అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి దీక్షలు చేస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను తీయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించింది. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం పట్ల అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కేంద్రాల తాళాలను పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయం నుండి ర్యాలీగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు నిరాహార దీక్షలు చేపట్టారు. ఏఐసిటి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరాహార దీక్షలో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐసిటి నాయకులు సర్దార్ మాట్లాడుతూ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, ప్రకారం వేతనాలు రొటేషన్ పద్ధతిలో డ్యూటీలను వెంటనే, రొటేషన్ సెలవులు వేతనంతో కూడిన ఇరువును వెంటనే, రెస్ట్ రూమ్ ను వెంటనే, సమస్యలను వెంటనే, ఆ సమస్యలను వెంటనే, మాస్క్ వెంటనే, మెడికల్ కాంట్రాక్ట్ ను వెంటనే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దాదాపు 9 సంవత్సరాల నుంచి సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. అందులో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పేద కార్మికులందరూ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వలేదు. నెలకి మరి జీతాలు ఇవ్వకుండా 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు. రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయడం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి 2 జతల యూనిఫారం సంవత్సరానికి ఇవ్వడం లేదు. సంవత్సరానికి 25 జాతీయ పండుగ సెలవులు, ఎర్న్ లీవ్స్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడం లేదు. అదేవిధంగా రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయమంటే వేయడం లేదు. షిఫ్ట్ డ్యూటీలు కూడా వేయడం లేదు. కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ పని నుండి ఆపడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి వారు గందరగోళం చేస్తున్నారు. ఈ విషయంలో లేబర్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేశాం. వారు జాయింట్ మీటింగ్ పెడితే కాంట్రాక్టరు అసలు జాయింట్ మీటింగ్ వచ్చి సమస్యలు పరిష్కారం చేయలేదు. కాబట్టి 11వ తేదీన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని నోటీస్ ఇచ్చి నిరాహార దీక్ష కార్యక్రమాలు నిన్నటి నుంచి మొదలుపెట్టాం. ఇంకా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే 25 తర్వాత నిరోధంలోకి వెళ్తామని చెప్పి వెంటనే సమస్యల్ని పరిష్కారం
చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నారాయణ స్కూల్ ప్రకాశం జిల్లా సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఓసి మోడల్ యునైటెడ్ నేషనల్ పోటీలు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఫైనల్స్కు చెందిన విద్యార్థులసే గ్రాండ్ ఫినాలే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్ ఏజీఎం పెద్దిరెడ్డి, స్టాఫ్ స్కూల్ డిపార్ట్మెంట్ ఎంజీఎం గీత పాల్గొన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులు ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలపై మక్కువ పెంచేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. Another branch for their presentations. If you want to give you the clarity. Now my co-partner Raghav will continue the reminder. Tell you some brief points about United Kingdom. United Kingdom comprises the whole island of the Great Britain. The capital of the United Kingdom is London. The form of the government in United Kingdom is a constitutional monarchy and a parliamentary democracy. The United Kingdom's main production in the year. United Kingdom's economy has a very well diversified. Scotland, mainly located at the northern part of the United Kingdom. Scotland is textiles, whiskey and shortbread. The Scotland has its official currency. Mineral fuels and lubricants, etc. And giving the brilliant knowledge to the world. Mountainous National Park, distinctive Welsh language and Celtic culture. Snowdonia National Park has lakes, glacial landforms, has a proud industrial heritage. Myself, Sana, studying in 9th standard in Narayana Techno School from OMG ENCS branch. So, we are the delegates of country India and our topic name is good health and well-being. So, first of all, let us know about India briefly. India is an Asian country. India is also known as Bharat and Hindustan. The main religion of India is Hinduism and next most popular is Islam. India has a population of 25 religions. It is the specialty of India and there are more than 22 languages. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిరెడ్డి. పిల్లల్లో కాంపిటీటివ్ స్పిరిట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ అలానే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి ఈ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. My name is Vedavati, Cluster Principal of Ongol Narayana Group Schools. So Prakasam జిల్లాలో ఈరోజు గ్రాండ్ మేనర్లో జూనియర్ ఎంఓసి అండ్ ఫర్ సీనియర్ స్టూడెంట్స్ మన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఎవ్రీ ఇయర్ అన్ని డిస్ట్రిక్ట్లో ఈ విధంగానే పిల్లలకి ఈ ప్రోగ్రామ్ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లల కోసము జూనియర్ ఎంఓసి ప్రోగ్రామ్ అనేది డిఫైన్ చేయబడింది. ఇక్కడ పిల్లలు వాళ్ళ నేర్చుకున్న స్టోరీస్ని బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ ఫేజ్లో కాంపిటీషన్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని ఫైనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ హెడ్ బ్రాంచ్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే మన్ ప్రోగ్రామ్ కింద మోడల్ యునైటెడ్ నేషన్స్ అండర్ దట్ సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ బ్రాంచ్ లెవెల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన స్టూడెంట్స్ని ఇప్పుడు ఫైనల్స్కి తీసుకురావడం జరిగిందండి. మన ప్రకాశం డిస్టిక్లో ప్రైమరీ పిల్లల కోసం, హై స్కూల్ పిల్లల కోసం 2 యాక్టివిటీస్ డిజైన్ చేశాం సార్. ఈ 2 యాక్టివిటీస్ ఏంటంటే నారాయణలో మాకు ఒక ఇన్ హౌస్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రైమరీ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి 2 ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. ప్రైమరీ పిల్లల కోసం జూనియర్ మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్. ఒరేటర్ అంటేనే పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, పబ్లిక్ స్పీకింగ్ డెవలప్ చేయడానికి ఇలాంటి కాంటెస్ట్ చేస్తాము. మోడల్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు మా 9th క్లాస్ పిల్లలు ఆ యాక్టివిటీలో పాల్గొంటున్నారు. ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలు
డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న కొత్త ఇష్యూస్ని అడ్రస్ చేసి దానికి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్. ఆపన్నులను ఆదుకోవడంలో శివం ఫౌండేషన్ మరో మైలురాయిని దాటిందని అడిషనల్ ఏఎస్పీ అశోక్ వర్ధన్ అన్నారు. ఒంగోలు సంతపేటలోని వెంకయ్యస్వామి గుడి లైన్లో ఏర్పాటు చేసిన శివం కాశీనాయన నిత్యాన్నదాన కేంద్రాన్ని ట్రాఫిక్ డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా కాశీనాయన గుడిలో ప్రత్యేక పూజలు జరిపారు. 5 సంవత్సరాలుగా వేలాది మంది ఆకలి తీరుస్తున్న శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరిని వారు అభినందించారు. మొబైల్ క్యాంటీన్ ద్వారా ఒంగోలులోని పలు కోడళ్లలో అన్నదానంతో పేదల ఆకలి తీరుస్తూ నగర ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా శివం ఫౌండేషన్ సేవలు ఇప్పటికీ విస్తృతం కాబడ్డాయని అన్నారు. ఈ నేపథ్యంలో సంతపేటలో నిత్యాన్నదాన కార్యక్రమం పెట్టి తన గొప్ప మనసును చాటుకున్నాడని ఏఎస్పీ అశోక్ బాబు అన్నారు. ధనవంతులు కూడా చేయలేని ఇటువంటి గొప్ప మానవతా కార్యక్రమాన్ని గొల్లపూడి శ్రీహరి సాధించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గొల్లపూడి శ్రీహరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారని ట్రాఫిక్ డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. శివం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజలు కూడా గుర్తించి సహాయ సహకారాలు అందించినట్లయితే నిత్యాన్నదాన కేంద్రం 10 కాలాల పాటు పేదల ఆకలి తీరుస్తూ ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ సభ్యులు మారెళ్ల సుబ్బారావు, స్థలదాత నీరుకొండ విజయలక్ష్మి, కోచూరి శ్రీదేవి, కొల్లా మధు, మహిళా కమిషన్ మాజీ రాష్ట్ర సభ్యురాలు తమ్మినేని రమాదేవి, కొమ్మి రమణయ్య, మాండవ సుబ్బారావు, నోకాతోటి శరత్బాబు, కొమ్మి రమణయ్య, భైరవేశ్వరానంద స్వామి, ఒంగోలు మురళీకృష్ణ తదితరులు పాల్గొని నిత్యాన్నదాన కేంద్ర నిర్వాహకుడు శ్రీహరిని అభినందించారు. నిత్యాన్నదాన కేంద్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అడిషనల్ ఏఎస్పీ అశోక్ బాబు, ట్రాఫిక్ డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. మంచి మనసుకి అందరూ కూడా అయం ముహూర్త శుభహూర్త అస్తు పూజారి బేటా తస్మై దేవ అదం మధ్యలో అన్నీ నేనే చెప్పేశాడు. నువ్వు మొదట లాస్ట్ వచ్చేటన్నా అందరూ ఎక్కడెక్కడ ఓకే రమ్మంట ఇప్పుడు నిన్న మహిళలు టీడీ ప్రెస్ మీట్ ఈరోజు శివం ఫౌండేషన్ ఒంగోలు వారు చాలా అద్భుతమైన కార్యక్రమం అన్నదాన సత్రాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది అన్ని దానాల్లోకి అన్నదానం మహాదానం అని చెప్తా ఉన్నారు కాబట్టి అందరికి కూడా దీని సందర్భంగా 2 నిమిషాలు ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. నిన్న మనకు వచ్చినటువంటి వరదల్లో తమిళనాడులో ఇళ్లపైకి ఎక్కేశారు, ఎటువంటి సహాయం లేదు వాళ్ళకి. దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాదాపు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్, నాకు లక్షల్లో జీతం ఉంది, ఇంపాలా కార్స్ ఉన్నాయి, పెద్ద భవంతి కూడా ఉంది, కానీ గుక్కిడి మంచినీళ్ళు తాగుదామంటే ఏం లేవు, భోజనం చేద్దామంటే ఏం లేవు, ఇవన్నీ కూడా ఏం చేసుకుంటాము. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో దాదాపు ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటాయి. ఎంతోమందికి దాదాపు ఇది ఎంతో తోడ్పాటు. లోపల కూడా కలిసాం, ఒక పెద్ద ఆయన ఎప్పుడు 70s 65 ఆ ప్రాంతంలో ఎక్స్ హోమ్ గార్డ్ గారు, తనకి ఆదరణ ఎవరు లేక వెనక ముందు కూడా ఎవరు లేకపోతే శివం ఫౌండేషన్ అన్నీ అయింది. కాబట్టి ఇట్లాంటి శివం ఫౌండేషన్ని భగవంతుడు కూడా ఆశీర్వదించి ఎంతోమందికి
చేయూతనివ్వాలని, ఆ విధంగా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తా, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తా, సమాజంలో ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఒక చిన్న న్యూనతన భావంతో చాలామంది ఉంటారు. అలా కాదు, మేము ఉన్నామని శివం ఫౌండేషన్ గారికి భగవంతుడితో ఆశీస్సులు కలగాలని కోరుకుంటాం. ఈ శివం ఫౌండేషన్ గురించి నాకు ఒక 1 year బ్యాకే తెలిసింది. ఒకరోజు వాళ్ళ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను. గత 5-6 సంవత్సరాల నుంచి వీళ్ళు శివం ఫౌండేషన్ తరఫున ప్రతిరోజు అనాథలకి, రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉండే వాళ్ళకి, పనులు దొరక్క, తిండి లేక రోడ్డు పక్కన పడుకుంటూ ఉండే వాళ్ళందరికి కూడా తిరిగి వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి భోజనం తినిపించి కడుపు నింపుతున్నారంటే రియల్గా ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. నాకు కూడా ఒకరోజు ఆ అదృష్టం కల్పించి కూడా ఆ రోజు కోరాను. ఇది ఒక్కటే కాకుండా మన శ్రీహరి ఆధ్వర్యంలో మనకి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన వాళ్ళు భయపడి వదిలేసిన క్షణాల్లో భుజాన్ని వేసుకొని మోసి తీసుకెళ్ళి కన్నాలు చేపించి ఇవన్నీ ఆ ఫోటోలో అవన్నీ చూస్తుంటే రియల్గా వెరీ అప్రిషియేటబుల్. తర్వాత దానికి ధైర్యం కాదు, ముందు మనసు కావాలి. అంత గొప్ప సత్కార్యం చేస్తున్నటువంటి శివం ఫౌండేషన్ వాళ్ళు కొంచెం ముందడుగు వేస్తూ ఈరోజు ఒక మేడం గారు వాళ్ళ స్థలము ఈ ఆశ్రమం పెట్టుకోవటానికి ఒప్పుకొని ఇవ్వటంతో దీంట్లో ఉన్నటువంటి చిన్న చందాలతోటి, చిన్న ఫండ్స్ తోటి కొన్ని రూమ్లు ఏర్పాటు చేసి అందులోనే ఒక కాశీనాయన టెంపుల్ లాగా ఒకటి చేసి, తర్వాత పెద్ద షెడ్ వేసి దాంట్లో మంచాలు, వాళ్ళు సామాన్ పెట్టుకోవడానికి బీరువా లాంటి లాకర్ లాంటివి పెట్టి అనాథల్ని మీరు బయట రోడ్డు పక్కన వర్షానికి ఎండకి ఇప్పుడు కోసం పని లేదు, మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండండి, కడుపు నిండా తిండి ఉంటుంది. ఇక్కడ నిత్యాన్నదానం ఒక కాశీనాయన గుడిలో, తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో, వెంకయ్య స్వామి గుడిలో ఇట్లాంటి చోట నిత్యాన్నదానం ఉండదు. అలాగే ఇక్కడ కూడా నిత్యాన్నదానం పెట్టి వాళ్ళ సంరక్షణ, వాళ్ళకి షెల్టర్ కల్పించి కూడు, గుడ్డ, నీరు ఏమంటారు, కూడు, గుడ్డ, గూడు అంటారు. అందులో కూడు, గూడు 2 కల్పిస్తున్నారు. అవసరమైతే చందాలు ఎవరైనా ఇచ్చిన వాళ్ళ ద్వారా బట్టలు కూడా సేకరించి ఇచ్చే అవకాశం ఉంటుంది. కరోనా టైంలో కూడా ఎందరికో భోజనం ఏర్పాట్లు చేశారు. అట్లాగే ఇప్పుడు యాచకులు ఎక్కడున్నా కానీ వాళ్ళకి నిత్య అన్నదానం చేసేదానికి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడే చెప్పాను, అక్కడక్కడ కూడా వృద్ధులు ఆధారం లేక నిరాధారణకు గురై ఉన్నారు. అది నేను మహిళా కమిషన్గా ఉన్నప్పుడు కూడా వృద్ధాశ్రమాలు ఉన్నప్పుడు మంత్లీ ఒకసారి డాక్టర్లని తీసుకెళ్లి చెకప్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి అంగీకరించారు. ఏది ఏమైనా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు తమ్ముడికి ధన్యవాదాలు. అలాగే ఈ శరణాలయం పెట్టుకోవడానికి సహకరించి స్థలం కేటాయించిన మేడం గారికి కూడా మీడియా పరంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంకా వృద్ధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ రోజు కూడా గూడు గుడ్డ అనేది ఇబ్బంది లేకుండా మాకు అయినంత వరకు మేము కూడా సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా దినదిన ప్రవర్తమానమై ఇంకా తమ్ముడు శ్రీహరి ఇంకా మంచి కార్యక్రమాలు ఇచ్చేందుకు భగవంతుడు అతనికి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. శివం ఫౌండేషన్ వారికి వచ్చిన వారందరికీ నమస్కారం అండి. శివం ఫౌండేషన్ వారికి వచ్చిన అతిథులకి అందరికీ నా నమస్కారాలండి. ఈ శివం ఫౌండేషన్ ఇలాంటివన్నీ చేస్తుందంటే చాలా ఆనందంగా ఉందండి. వీళ్ళకి 100 ఏళ్ళు చల్లగా ఇంకా వృద్ధులను బాగా చూడాలని నాకు ఆశ అండి. ఆకలి అన్న వారికి అన్నం పెట్టాలనే సంకల్పంతో శివం ఫౌండేషన్ గత 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో ఉంది. ఈరోజు ఒంగోలు సంతపేటలో కాశీనాయన భగవాన్ శ్రీ కాశీనాయన పేరిట నిత్యాన్నదానం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా ఏఎస్పీ గారు అలాగే డిఎస్పీ గారు ఇద్దరు అతిథులుగా రావడం వారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు కూడా మా శివం ఫౌండేషన్ నిత్యాన్నదాన సంచార వాహనం ద్వారా ప్రతిరోజు 300 మందికి అన్నం పెడుతున్నాము. ప్రతిరోజు మధ్యాహ్నమే పెడుతున్నాం కదా, ప్రతినిత్యం 24/7 ప్రతిరోజు కూడా అన్నం పెట్టాలనే సంకల్పంతో మేము నిత్యాన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు అశోక్ బాబు గారు సారు డిఎస్పీ గారు రావడం మాకు మంచి శుభ పరిమాణం. ఒంగోలు టౌన్లో ఆకలి అనేది లేకుండా పేదవాళ్ళకి ప్రతినిత్యం మా వంతు సహాయ సహకారంగా అన్నం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో గోవిందమాల భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది స్వాములకు అన్నసంతర్పణ చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి అన్నసంతర్పణలో భాగంగా శనివారం నాడు పంచముఖ శివ పరమాత్మకు అన్న కూటోత్సవ నయనానందకరంగా జరిపించారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా చూడచక్కని దీపకాంతుల మధ్య పంచముఖ శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారిని పరబ్రహ్మ స్వరూపమైన అన్నంతో అన్న కూటోత్సవాన్ని నిర్వహించిన పిదప స్వామివారి అన్ని ప్రసాదాన్ని స్వీకరించారు. शंभो शंकर गौरीश नमः पार्वतीपतये हर हर महादेव नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय नमो नमः ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय స్వామివారి కన్న ప్రసాదం స్వామి ఎవరు ప్రత్యేకంగా ముద్దలు తీయాల్సిన అవసరం లేదు. స్వామివారి నామాన్ని జపిస్తూ కాబట్టి స్వాములందరూ కూడా అన్నపూర్ణ ఉత్సవంలో పాల్గొని స్వామి కృపకు పాత్రగా ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.